కామారెడ్డి కాంగ్రెస్ గ్రూప్ వార్ వ్యవహారం కర్ణాటకకు చేరింది. బెంగళూరులో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో షబీర్ అలీ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించారు. ఏఐసీసీ నోటీస్ నేపథ్యంలో షబీర్ అలీ ఖర్గేను కలవడంపై ఉత్కంఠ రేపుతోంది. కామారెడ్డి కాంగ్రెస్ గ్రూప్ వార్ వ్యవహారం కర్ణాటకకు చేరింది. బెంగళూరులో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో షబీర్ అలీ భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, యామిని, ఏదైతే కొద్ది రోజులుగా కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకుల మధ్య కొనసాగుతుందో కోల్డ్ వార్, ఇది జాతీయ స్థాయికి పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా షబీర్ అలీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఒక ఆడియో, వైరల్ అయిన ఆడియోకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఏఐసీసీ షబీర్ అలీని కోరింది. ఈ తరుణంలో షబీర్ అలీ కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేను కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే తనపై వచ్చిన ఆరోపణలకు వివరించుకోవడమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో షబీర్ అలీ బ్రీఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే సొంతంగా తన వ్యక్తిగత అంశాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా పార్టీ అధ్యక్షుడికి చేరవేసినట్లుగా తెలుస్తోంది. ఈ తరుణంలో ఇటు కామారెడ్డి రాజకీయ వ్యవహారాలపై కూడా జరగబోయే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక సోషల్ మీడియాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకరమైన పోస్టుల నేపథ్యంలో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. అందులో ప్రధానంగా షబీర్ అలీ అన్న కొడుకు అయిన షేరు ఉన్నాడు. అలాగే మరికొందరు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళంతా కూడా షబీర్ అలీ ప్రధాన అంచర్లు. ఇందులో సుమారు 10 మందిపై కేసు నమోదైంది. ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు షబీర్ అలీ అనుచరులకు కూడా ఆందోళన కలిగిస్తున్న వ్యవహారాలుగా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఇటు పార్టీ ప్రధానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి చెప్పడానికి విషయంలోనే ఆయన బెంగళూరు వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే దీని ద్వారా జరిగే పరిణామాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.